నేను నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. మెగా సంస్థని వదులుకోరు. అంతకుముందు విమర్శ చేసినటువంటిది అంటే ఏదైతే పట్టిసీమ కట్టినప్పుడు మెగా మీద తీవ్రంగా విరుచుకుపడ్డటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏకంగా పోలవరమే మెగాకి ఇచ్చేశారు వీళ్ళు వచ్చాక. అంతకుముందు ఉన్నటువంటి అవయోగాన్ని తీసేసి మెగా అనేటటువంటిది వేల కోట్ల రూపాయలు కదా లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసేటటువంటి సంస్థ. వాళ్ళ దగ్గర దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పరికరాలు ఉన్నాయి. నెంబర్ 1 వ్యవస్థ అది. కాబట్టి దాన్ని ఎవడు వదులుకోరు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకున్నా మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ తీసుకునే పని చేయాలి. కాబట్టి అది అసాధ్యమైనటువంటిది, అందుకని చేస్తారు. రెండవది, రాజకీయపరమైనటువంటి నాయకులకి ఏమి చేయాలో కూడా వాళ్ళు చేసే రకాలే. ఇంతకుముందు వైసీపీ కోపం వచ్చింది అదే, పట్టిసీమ ద్వారా డబ్బులు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. అలాగే తెలుగుదేశానికి కోపం వచ్చింది అదే, పోలవరం ద్వారా వైసీపీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎవరికి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాల్సిన మామూలు అది పర్ఫెక్ట్గా సైలెంట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి సంస్థ. ఎలక్షన్స్ అప్పుడు 2019లో అట్లాగే ఇచ్చింది, 2024లో కూడా అట్లాగే ఇచ్చింది. పార్టీలకు అతీతంగా అందరికీ చేసేస్తుంటుంది అనమాట. కాబట్టి అట్లాంటి సంస్థని ఎవరు వదులుకోరు. బల్క్గా ఏది కావాలో అది. రెండవది, సబ్జెక్ట్ ఉన్న సంస్థ, నాలెడ్జ్ ఉన్న సంస్థ. సింపుల్ ఒకటే, ఇరిగేషన్లో ₹1,00,000 పనిని 3 లక్షల రూపాయలకి రాస్తారు. అందులో ఇంకో 50,000 రూపాయలు కమిషన్ల కంటే ఉజ్జాయింపుగా చెప్పేది. అధికారులు వీళ్ళందరూ తింటే ఒక 50 రూపాయలు పైన స్థాయిలో తింటే ఓ 100 రూపాయలు డైరెక్ట్గా వెళ్ళిపోయేటటువంటి. అంటే నేను అనేది ఇక్కడ బేసిక్గా పైన ఒక ₹1,00,000కి 3 లక్షలు రాస్తే ఒక 50,000 ఒక 50,000 ఇంకో 1,00,000 డైరెక్ట్గా ఉంటుంది. ఇది పక్కాగా జరిగిపోయేటటువంటిది. కాదు అని చెప్తే అమాయకత్వం, అవును అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మెగాకి క్యాపబిలిటీ ఉంది, కాళేశ్వరం కట్టినటువంటి క్యాపబిలిటీ. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఇట్లా కాంగ్రెస్ ఇంతకుముందు సుదీర్ఘ విమర్శలు చేసింది మెగా మీద. ఇవాళ చూడండి కాళేశ్వరంకి నీళ్ళు అక్కడ ఏమైంది? ఎక్కడో చిన్న లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి. కానీ దాని ప్రచారం ఎట్లా చేశారు, వాస్తవం ఏం జరిగింది, అదే లెక్క.